కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భాగ్యనగరమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి రికార్డు స్థాయిలో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శిల్పి చిన్నస్వామి రాజేందర్ ఆధ్వర్యంలో లంబోదరాన్ని రూపొందించారు. 200 మంది కార్మికులు 1.5 రోజులు ట్యాంక్ బండ్ గేట్ నెంబర్ 4 వద్ద మా కరెస్పాండెంట్ కవిత ఉన్నారు. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కవిత, చెప్పండి, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ముగిసింది. ఇక పాత బస్తీ నుంచి వివిధ కళారూపాల్లో ఉన్న వినాయకుళ్ళు ఇప్పుడు క్యూలు కడుతున్నారంటూ మా కరెస్పాండెంట్ వాసు ఇచ్చిన అప్డేట్ పాత బస్తీ నుంచి. మీరు ఎక్కడున్నారు? 4వ నెంబర్ గేట్ వద్ద ఎలాంటి సందడి కనిపిస్తోంది? ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? రైట్ హరి, ప్రస్తుతం నేను క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాను. ఎక్కడైతే ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుడి నిమజ్జనం జరిగిందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకేస్తే రాలనంత పబ్లిక్తో ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో నిండిపోయిందని చెప్పాలి. ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుడు కాసేపటి క్రితమే గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఇప్పుడే పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి అలో చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుని నిమజ్జనం చూసేందుకు ఇక్కడికైతే భారీగా వచ్చారు. పెద్ద చిన్న అనే తేడా లేదు, ప్రతి ఒక్కరూ కూడా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని ఈ నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా తిలకిస్తూ ఉన్నారు. 9 రోజుల పాటు కూడా విశేష పూజలు అందుకున్నటువంటి హైదరాబాద్లో కొలువు తీరిన గల్లీకి కొలువు తీరినటువంటి వినాయకులంతా కూడా ట్యాంక్ బండ్కు క్యూ కడుతున్నారు. సో చాలా మంది ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ బొల్లారం, కొంపల్లి బొల్లారం. చూసావా గణేష్ ని పాప? ఏం పేరు? గణపతి బప్పా, గణపతి బప్పా. ఎక్కడి నుంచి వచ్చారండి? కొంపల్లి బొల్లారం. ఇంతకు ముందు సంవత్సరం కూడా వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తానే ఉంటాం. ఎట్లా ఉంది ఈసారి? ఏమనిపిస్తుంది? చాలా ఘనంగా ఉంది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి ఈసారి. పోయినసారితో చూసుకుంటే చాలా ఘనంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇలా మేము ఇక్కడ డల్గా నుంచి మాట్లాడుతున్నాము. గణేష్ మంచిగా ఉండి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంది. మన కాంగ్రెస్ పార్టీ లేవంటి చాలా గొప్ప. సో మనం చూడొచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి తరలి వచ్చి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. హైదరాబాద్ లో వివిధ గల్లీల్లో కొలువుదీరేటువంటి బొజ్జ గణపతులంతా కూడా ఖైరతాబాద్ కి ట్యాంక్ బండ్ కి తరలి వస్తున్న సిచ్యువేషన్ ని చూస్తున్నాము. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేదు, కేవలం హైదరాబాద్ నుంచే కాదు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చారు. చూడొచ్చు, ఇక్కడ చాలా మంది కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బాయ్ బాయ్ గణేష్ అంటే కూడా ఆ గణేష్ మహారాజులందరికీ కూడా వీడ్కోలు పలుకుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. హరి.